Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెద్దాపూర్ గురుకులాలో కలకలం. నిన్న ఓ విద్యార్థి మృతి, నేడు ఇద్దరికి అస్వస్థత. వరుస ఘటనలతో భయాందోళనలో తల్లిదండ్రులు. కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ చెకప్లు రద్దు చేయాలి. ఎన్టీపీసీ ఎదుట ఏఐటీసీ నాయకుల నిరసన. సిపిఆర్ పై అవగాహన తప్పనిసరి, అధికారులకు కలెక్టర్ సూచనలు. బోనమెత్తిన విద్యార్థులు, అలరించిన చిన్నారుల వేషధారణ. ఇక వార్తల వివరాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో కలకలం రేగింది. వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు తల్లిదండ్రుల కంట కునుకు లేకుండా చేస్తున్నాయి. నిన్న ఉదయం అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి చెందిన ఘటన మరవక ముందే మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి గురికాగా చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో సదరు గురుకులాన్ని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. విద్యార్థిని మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ఆరా తీశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు తల్లిదండ్రులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న ఉదయం అనుమానాస్పద స్థితిలో 8వ తరగతికి చెందిన గణ ఆదిత్య అనే విద్యార్థి పాఠశాలలో మృతి చెందిన విషయం మరవకముందే మరో ఇద్దరు విద్యార్థులు అనారోగ్యానికి గురి అయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. హుటాహుటిన వారిని మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఒక్కసారిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఉలిక్కిపడ్డారు. విషయం తెలుసుకున్న మెట్పల్లి ఆర్డీఓ హుటాహుటిన పాఠశాలకు చేరుకొని ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అడ్మిట్ అయిండు మా వాడు. అయితే అనుకోకుండా ఏదో అయిందట లోపల. సార్ నువ్వు పిలిచిండని సార్ చూసి నాకు ఫోన్ చేసి 4 పోయేవారికి పోయి ఇట్లా మొత్తం ఇట్లా బొలబొక్కలు వండి ఉన్నాడు. ఏంటని తీసుకొని హాస్పిటల్ వెళ్ళే వరకు ఏమైందంటే అడిగి డాక్టర్ చూసి పానం పోయింది అని అన్నారు. గణాదిత్య ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంతో మరణించడం జరిగినది. 3 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ బతుండే పిల్లగాడు. 4 గంటలకు ఆల్రెడీ ఇంటికి తీసుకుపోమని చెప్పింది. ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు బాబు. మేము టెన్షన్లో గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. ఆల్రెడీ చనిపోయిన ఇంటికి తీసుకుపోమని చెప్పిండ్రు. గురుకుల పాఠశాల మంచిగా ఫెసిలిటీస్ ఉండదని చెప్పి మేము బాబును దానిలో జాయిన్ చేయడం జరిగింది. ఫెసిలిటీస్ అనేది ఏం లేవు. డాక్టర్ లేడు. డాక్టర్ ఉన్నాడా లేడా అని తెలుసుకుంటే డాక్టర్ మొన్ననే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, లేడని చెప్పడం జరిగినది. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏంటిది అనేది నాకు ఎవరికి అర్థం కావటం లేదు. మేము మా స్కూల్లో రోజు నైట్ వాచ్మెన్తో పాటుగా ఒక నైట్ కేర్ టేకర్ టీచర్ కూడా డ్యూటీ వేస్తాం. నిన్న బి వెంకటయ్య అనే సంస్కృతం సార్కు డ్యూటీ వేసింది. సారు దాదాపు మనకి ఎట్లుంటుందంటే నైట్ అంతా కూడా వాళ్ళు తెలివితోటి ఉంటారు. తెల్లారి వాళ్ళకు రిలాక్సేషన్ ఇస్తాము. అయితే పిల్లలు 8th B సెక్షన్ పిల్లలు వచ్చి సార్ గణాదిత్యకు కొంత కాళ్ళు చేతులు వంకర అవుతున్నాయి అని అంటే సార్ దృష్టికి తీసుకురాగానే సార్ వచ్చి చూసిండు. ఆ అబ్బాయికి కూడా దాన్ని ఏమంటాము రబ్ చేయడం, చేతులు కాళ్ళు చేసిండు. వెంటనే నాకు ఫోన్ చేసిండు. నేను క్వార్టర్స్లో ఫోన్ ఉంటా. ఫోన్ చేయగానే మరి వాళ్ళది దగ్గరనా ఇక్కడ దూరం కొంచెం తెలుసుకోండి అంటే ఈ ఆరబెట్టనే సార్ 3 కిలోమీటర్లు అంటే
మరి ఫోన్ చేయండి అంటే వాళ్ళు 2-3 నిమిషాలు వాళ్ళ పేరెంట్ వచ్చిండు, పేరెంట్తో పాటు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత వాళ్ళను వాళ్ళ బాబును వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం. ఆ తర్వాత ఇక వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ చనిపోయింది అనే విషయం తర్వాత దగ్గర కదా అని ఫోన్ చేసిన. అంటే కొంతమంది పిల్లలు ఎట్లుంటారంటే తల్లిదండ్రులను చూడగానే కొంత దాదాపు సగం తగ్గిపోతుంది కొంతమందికి, వేరే కొంత అది కూడా ఉంటుంది కాబట్టి ఆ ఫోబియా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశం కొద్దిగా రమ్మన్నాం. వాళ్ళ మేము దూరం కొంచెం డిస్టెన్స్ ఉన్నది అంటే నా కారులోనే తీసుకుపోతాయి ఎవరు వచ్చినా రాకుండా. వరుస ఘటనల నేపథ్యంలో పెద్దాపూర్ గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తనిఖీ చేశారు. శుక్రవారం పాఠశాలలో విద్యార్థి మృతి చెందిన ఘటనకు సంబంధించిన వివరాలు సిబ్బంది విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యానికి గురైన మరో 2 విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. పాఠశాల పరిసరాలను పరిశీలించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 ఘటనలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇది ఇలా ఉంటే 2 ఘటనలతో భయాందోళనకు గురైన కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటికి తీసుకువెళ్లారు. కాగా ప్రధానోపాధ్యాయుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్టు సిబ్బంది తెలిపారు. ఎన్టీపీసీ కాంట్రాక్టు కార్మికులకు మెడికల్ చెకప్లు రద్దు చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్ చేశారు. 2023 ఆగస్టులో చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలన్నారు. యాజమాన్యం విధానాలను నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్ గేట్ 2 ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ లేబర్ గేట్ 2 ఎదుట ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికుల పట్ల వివక్ష చూపుతోందన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు మెడికల్ చెకప్లు నిర్వహించే యాజమాన్యం అధికారులు హెచ్ఆర్ డిపార్ట్మెంట్కు మెడికల్ చెకప్లు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు. మెడికల్ చెకప్ల కారణంగా భయభ్రాంతులకు గురవుతున్న కాంట్రాక్ట్ కార్మికులు పిట్టల్లా రాలిపోతున్నారని వాపోయారు. 2023 ఆగస్టులో కుదిరిన ఒప్పందాన్ని ఇంతవరకు అమలు చేయకపోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. డిపెండెంట్ కింద విధుల్లో చేరిన కార్మికులకు ఫుల్ అలవెన్స్ ఇవ్వటం లేదన్నారు. ప్రమోషన్ పాలసీ అమలు కాని కార్మికులకు సర్వీస్ వెయిటేజ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రెడ్డపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి మహాదేవుని శంకర్, నాయకులు నారాయణ, రాంబాబు, సుబ్బరాజు, చంద్రయ్య పాల్గొన్నారు. మేము యాజమాన్యాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మెడికల్ చెకప్లు కనుక ఆపకపోతే, మెడికల్ చెకప్ల పేరుతోటి కాంట్రాక్ట్ కార్మికులను కనుక వేధిస్తే ఎన్టీపీసీలో ఉత్పత్తికి, ఉత్పాదకతకు, ప్రొడక్టివిటీ కూడా అంతరాయం కలిగి మరి మొత్తం అన్ని కాంట్రాక్ట్ కార్మికుల సంఘాలను, కార్మిక సంఘాలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఈ మెడికల్ చెకప్లను ఆపేదాకా కూడా మరి ఉద్యమాలు తప్పు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తూ అగ్రిమెంట్లో అమలు చేయకుండా మెడికల్ చెకప్ల పేరుతో వేధిస్తున్నటువంటి యాజమాన్య విధానాలకు వ్యతిరేకంగా ఇలా నల్ల బ్యాడ్జీలతోటి ఇలా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా రకరకాల ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ఈ మెడికల్ చెకప్లు అగ్రిమెంట్ అయినటువంటి దానిలో అగ్రిమెంట్లో ఒప్పందం జరిగినటువంటి హామీలను అమలు చేసుకునేదాకా ఏఐటీయూసీ పోరాటాలు చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సిపిఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయపు సమావేశపు హాల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సిపిఆర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా కలెక్టర్ అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకస్మాత్తుగా పడిపోయిన వ్యక్తులకు తక్షణమే సిపిఆర్ అందించడం ద్వారా ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఉందన్నారు. మనిషి అకస్మాత్తుగా పడిపోతే అది గుండెపోటుకు కారణమని గుర్తించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సిపిఆర్పై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఆయా శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ambulance వస్తే ఆ టైం వరకు we have to save that life. So we should know how to do CPR. This is not only మన జిల్లా ఆఫీసర్స్ కాదు, మన స్కూల్స్ తో కూడా ఒకసారి ఇలాగా ప్రోగ్రామ్ చేస్తే they will also be knowing and అందరికీ తెలియాలి. Because రోడ్ సైడ్ లో చూస్తే చాలా సోషల్ మీడియాలో కూడా, న్యూస్ లో కూడా వీడియోస్ చూస్తే people died because we were not able to give them CPR on time and people did not know how to do CPR. And we are usually making videos.
So our time, if we give them the necessary aid to our knowledge, then we can save life. Because life saved yesterday, that is like we are doing a great work. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బోనాల వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విద్యా సంస్థల ఆధ్వర్యంలో బోనాల సంబరాలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన విద్యార్థులు నెత్తిన బోనమెత్తారు. అమ్మవారు పోతరాజు వేషధారణలో విద్యార్థులు అలరించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణంలోని రోషిని పాఠశాలలో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ బోనాలు ఎత్తుకొని నృత్యాలతో అలరించారు. అనంతరం అకాడమిక్ డైరెక్టర్ రోహిత్ మాట్లాడుతూ సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం ఈ వేడుకలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని శ్రీ కృష్ణవేణి హై స్కూల్లో పోచమ్మ బోనాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థినులు బోనమెత్తుగా విద్యార్థులు పోతురాజు వేషధారణలతో అలరించారు. ఆటపాటలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మేడి శంబయ్య, సంబరాజు, సతీష్, తిరుపతి, రజిత, విద్యార్థులు పాల్గొన్నారు. చొప్పదండి పట్టణంలోని శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పోచమ్మ బోనాలు కార్యక్రమాన్ని సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు చొప్పదండి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క భాగంగా ఈరోజు చొప్పదండి చివరస్తా అయినటువంటి ఎన్టీఆర్ బొమ్మ వద్ద చాలా చక్కగా డ్యాన్సులు, సంబరాలు, అన్ని కార్యక్రమాలు ఈరోజు మన యొక్క పిల్లల ఆధ్వర్యంలో చేర్చుకోవడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మన సాంస్కృతిక సాంప్రదాయాలను కాపాడడమే ఈరోజు మన యొక్క దేశ సంపదని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ మా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ద్వారా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో టీఎన్జీఓ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీరాములు, అధ్యక్షుడు హరికృష్ణ, ఉద్యోగులు నరసింహమూర్తి, జయకుమారి, చంద్రశేఖర్, వరి నర్సయ్య, నాగుల మహేష్ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీవాణి, నవజ్యోతి, మహర్షి, బాలమిత్ర పాఠశాలల్లో బోనాలు నిర్వహించారు. అమ్మవారు పోతురాజుల వేషధారణలో విద్యార్థులు అలరించారు. కరెస్పాండెంట్లు అమ్మవారికి బోనం తీసి సమర్పించారు. అనంతరం విద్యార్థులకు బోనం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల కరెస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని నారాయణ టెక్నో ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పోచమ్మ బోనాలు జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు బోనాలు వండి అమ్మవారి వేషధారణలో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ అంబటి శ్రీనివాస్ మాట్లాడుతూ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల విద్యార్థులకు అవగాహన కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. Celebrate in Hindus only. They celebrate in Ashada Masam and they are mainly July to August to celebrate. They different meals produce, curd rice and mainly leaves, neem leaves. So we all are feeling so happy. Bonalu means the word of Bonalu is in Telugu Bojanalu. So we all are celebrating very happy. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని విశ్వభారత్ హై స్కూల్లో బోనాల వేడుకలు జరిగాయి. పాఠశాల ఆవరణను రంగవల్లులు పూలతో అందంగా అలంకరించారు. విద్యార్థులు బోనం కుండలను ఇంటి వద్దనే అందంగా అలంకరించుకుని పాఠశాలకు తీసుకుని వచ్చారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ ఆర్సీ రావు మాట్లాడుతూ పిల్లల్లో ఆధ్యాత్మికతను భక్తిభావాన్ని పెంపొందించడానికి ఇలాంటి పండుగలు దోహదపడతాయన్నారు. పంచభూతాలను గ్రామ దేవతలుగా భావించుకుని బోనాన్ని నైవేద్యంగా సమర్పించే సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయతను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We all are gathered here to celebrate Bonalu festival in our schools. Every year Bonalu celebrated in the month of July and August. People prefer their prayers to the goddess Mahakali. We are thankful to our... Today we all are gathered here to celebrate Bonalu festival in our school. This is thanksgiving to the goddess Mahakali. People celebrate this festival to fulfilling their wishes, and this festival comes an end with when women folk offer Bonalu to the goddess Mahakali. This is the local festival of Telangana. This is mainly celebrated in Ashada Masam. బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం చెర్లపల్లి గ్రామంలో 15 లక్షల రూపాయలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. ముందుగా గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి సీసీ రోడ్డును ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డితో పాటు జిల్లా, మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా వివిధ కేసుల్లో అక్రమంగా పట్టుబడిన 6 లక్షల విలువైన మద్యం సీసాలను జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీసులు ధ్వంసం చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పట్టణ శివార్లో జేసీబీ, రోడ్ రోలర్ సాయంతో బాటిల్స్ను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ రఘుచందర్ మాట్లాడుతూ కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి మద్యం బాటిల్ ధ్వంసం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎక్సైజ్ సిఐ మహేందర్ సింగ్, ధర్మపురి ఎస్ఐ ఉదయ్ కుమార్, వెలుగటూరు ఎస్ఐ ఉమాసాగర్, గొల్లపల్లి ఎస్ఐ సతీష్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ధర్మపురి సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్లో గతంలో సందర్భాల్లో పట్టుకోబడ్డ IMFL లిక్కరు మరియు గుడంబ ఈ ఎలక్షన్ కేసులలో కావచ్చు, ఎలక్షన్ సందర్భంలో కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఈ కేసులన్నీ డిస్పోజ్ అయినాయి. కోర్టు వారి ఆదేశం ప్రకారం మన ఎక్సైజ్ సిఐ గారు మహేందర్ సింగ్ గారి ఆధ్వర్యంలో వీటిని ఇక్కడ అన్నీ ఒక దగ్గర తీసుకొచ్చేసిందంటే ఈ లిక్కర్ను విధ్వంసం చేసాం. దీని విలువ ఏంటంటే మొత్తం
దాదాపు 117 కేసులలో 6 లక్షల విలువైన మద్యం ఈరోజు దీన్ని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు అందరి సమక్షంలో డిస్ట్రాయ్ చేసి ఇది పంచనామా చేసి మన ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ గారికి ఈ నివేదిక సమర్పించబడుతుంది. ఈ కేసులన్నీ కూడా కోర్టులో డిస్పోజల్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మిగిలిన వివిధ పోలీస్ స్టేషన్లో మిగిలిన మద్యాన్ని ఇది విధ్వంసం చేయడం జరిగింది. రోడ్డు వేసి మా సమస్య పరిష్కరించండి సారు అంటూ పలువురు యువకులు రోడ్లపై వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం మంగళపల్లె గ్రామానికి చెందిన రోడ్డు దెబ్బతిన్నది. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో యువకులు ఈ రీతిన తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం నుంచి వేములవాడ సిరిసిల్ల ప్రాంతాలకు కూరగాయలు పువ్వులు తరలించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. కలెక్టర్కు కూడా వినతి పత్రాలు సమర్పించినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ గ్రామానికి రోడ్డు వేసి తమ సమస్య పరిష్కరించాలని వేడుకున్నారు. సంవత్సరాలుగా ఇదే ఇట్లనే ఉంది. 1 కిలోమీటర్ దూరం నుంచి పడితే ఊళ్ళో రాక ఊళ్ళో కూడా సేమ్ పరిస్థితిలోనే ఉంది. యువకులందరం కలిసి రోడ్లపైన వరి వేసి నిరసన తెలుపుతున్నాం. యువకులందరం కలిసి ఈరోజు రోడ్లు ఎందుకంటే మా గురించి కాకుండా ఫ్యూచర్ గురించి రోడ్లు డెవలప్ కావాలి, ఊరు మొత్తం డెవలప్ కావాలని చూస్తున్నాం. ఎందుకంటే చాలా 1 కిలోమీటర్ దూరం నుంచి పడితే ఊళ్ళో రాక ఇట్లనే ఉంది. ఇదే పరిస్థితి సేమ్. కొన్ని సంవత్సరాలు గతంలో చూసుకుంటే మేము సొంతంగా ఖర్చు పెట్టి 40,000 రూపాయలు పెట్టి మొరం మోయించడం జరిగింది. సేమ్ మళ్ళీ యథావిధిగా అలాగనే జరుగుతుంది. ఇక్కడి నుంచి ఎంతోమంది గ్రామస్తులు, ఎన్నో ఆటోలు, మళ్ళీ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ చాలామంది ఇదే దారి ఉండబోతున్నారు. లింగంపల్లి హనుమాదిపేట బ్రిడ్జ్ క్లోజ్ అయింది కాబట్టి ఇట్లనే వెళ్తున్నాయి. చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి దీనికి తాడు రోడ్డ తాత్కాలిక పరిష్కారం. ఎంపీలకు అందరికీ నమస్కారం చేస్తూ చెప్తున్నాం ఒక ముచ్చట. మా ఊళ్ళే డైలీ కూరగాయలు పండిస్తాం. రోజు వేములవాడ సిరిసిల్ల మార్కెట్కి తీసుకుపోతాం కాబట్టి మా రోడ్డు పూర్తిగా అధ్వానం అయిపోయింది. మాకు పోంగా రాంగా రావడం ఇబ్బందికరంగా మారింది. కూరగాయలన్నీ కింద పడిపోతున్నాయి. కొంచెం తక్షణమే దృష్టిలోకి తీసుకొని ఈ రోడ్డును బాగు చేయాలని కోరుకుంటున్నాను. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని బూజునూరు, సిరిసేడు, మల్యాల, ఇల్లంతకుంట రైతు వేదికల వద్ద వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏవో రజిత మాట్లాడుతూ ఇల్లంతకుంట మండల వ్యవసాయ శాఖ క్లస్టర్ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వద్ద మొక్కలు నాటామన్నారు. ఒక్కొక్క క్లస్టర్కు 500 మొక్కల చొప్పున 4 క్లస్టర్ పరిధిలో 2000 మొక్కలను నాటామన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ సిఇఓ ఆదిత్య, ఎంపీడీఓ పుల్లయ్య, ఏఈఓ తిరుపతి, మమత, రాకేష్, సంపత్, ఫ్యాక్స్ ఇన్స్పెక్టర్ అనిల్ రెడ్డి, రామచందర్, ఫీల్డ్ అసిస్టెంట్లు కోమల, అశోక్ పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ నుంచి ఇల్లంతకుంటలో 4 రైతు వేదికల లోపల ఒక్కొక్క రైతు వేదికకు 500 మొక్కలు చొప్పున ఈరోజు వన మహోత్సవం కార్యక్రమంలో పెట్టడం జరిగిందండి. ప్రతి క్లస్టర్ అంటే ఇల్లంతకుంట, మల్యాల, సిరిసేడు మరియు బూజునూరు హెడ్ క్వార్టర్స్లో మనకి రైతు వేదిక ప్రాంగణం లోపల మరియు DCO ప్రాంగణం అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, అంగన్వాడీ సెంటర్స్లో కూడా ఈరోజు వన మహోత్సవంలో కార్యక్రమంగా మొక్కలు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల రైతులు మరియు ఏఈఓలు, ఎంపీడీఓ ఆఫీస్ స్టాఫ్ మరియు పంచాయత్ సెక్రటరీలు అందరూ పాల్గొని కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరులోని మహిళా సమైక్య సంఘ భవనాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ శాఖ అధికారులు సీజ్ చేశారు. చల్లూరు గ్రామంలో 2009లో మహిళా సమైక్య సంఘ భవనాన్ని నిర్మించారు. అదే గ్రామానికి చెందిన రఘునాథరెడ్డి అనే వ్యక్తి ప్రభుత్వ పాఠశాల భూమిలో అక్రమంగా మహిళా సంఘ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు తీర్పు, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక ఆర్పీ సంఘం భవనాన్ని సీజ్ చేశారు. కాగా మహిళా సంఘం భవనం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో సమావేశాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో తెలియక సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అబద్ధాలు, అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ నేతలు ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నట్టు భ్రమిస్తున్నారని జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మెట్టి సమ్మిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ నేతల పర్యటన పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్ఎండిలో నీరు నిలవలేదని, మేడిగడ్డకు వెళ్లి నీరు వృధాగా పోతుందని నోటికొచ్చినట్టు మాట్లాడడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 45% మేర వర్షపాతం నమోదైందని, మరి ఈపాటి వర్షాలకు నీరు ఎలా చేరుతుందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. నీళ్ళు అన్నీ లీక్ అవుతున్నాయట తెలుసు. మోటార్లు అన్నీ కాలిపోయినప్పుడు ఎటువైనా చూసుకోలేదు. మరి కేసీఆర్ ఎందుకు రాలేదాడికి? మరి కేసీఆర్ తీసుకొని పోయి ఎమ్మెల్యేలతో సందర్శించాలి కదా.
మేము అతనే ఇంజనీర్ కదా, కేసీఆర్ సొంత ఇంజనీరు, బుర్రలోకి పుట్టిన మేడిగడ్డలో కట్టింది కాళేశ్వరం నా సొంతం మేధాశక్తి అని చెప్పుకున్న కేసీఆర్ ఎమ్మెల్యేలు టైంపాస్గా విహారయాత్ర లేకుంటే పిక్నిక్, కరీంనగర్లో బ్రేక్ఫాస్ట్, అక్కడ డిన్నరు, రాంగా పిస్తా బిర్యానీని ఏదో ప్రజలను మొబ్బపెట్టి ఒక పక్క దేశ చరిత్రలోనే మన రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయినటువంటి కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు ముసురు వేడకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ఎక్కడ చూసినా వర్షపు నీరు నిల్వ ఉండడంతో బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. అయితే మరో 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆర్డీఓ రాజేశ్వర్ తనిఖీ చేశారు. తహసీల్దార్ పుష్పలతకు కార్యదర్శులకు పలు సూచనలు చేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడుతూ మరో 2 రోజులు జిల్లాకు వర్ష సూచనలు ఉండడంతో ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గొర్రెల కాపర్లు రైతులు వాగులు దాటే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. కార్యదర్శుల సాయంతో ఎప్పటికప్పుడు గ్రామాల్లోని పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. వర్షానికి కూలిపోయే దశలో ఉన్న ఇళ్లు ఉంటే వాటిలో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కార్యదర్శులకు సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ పుష్పలత ఉన్నారు. బయటకు వెళ్ళడాన్ని అవాయిడ్ చేసుకుంటూనే బాగుంటుంది. దాంతోపాటు అధికారులందరికీ కూడా తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి మరియు పంచాయతీ సెక్రటరీ అందరికీ అలర్ట్ చెప్పడం జరిగింది. గ్రామాల్లో ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా ఏదైనా హౌస్ డ్యామేజెస్ కానీ ఇంకా ఇతరత్ర ఉన్నట్టయితే రిపోర్ట్ చేయమని చెప్పాము. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఏవైనా పాత ఇల్లు ఉన్నట్టయితే వాటిని ఐడెంటిఫై చేసి ఆ నియర్ బై ప్రభుత్వంలో ప్రభావంలో స్కూల్లో కానీ లేదా కమ్యూనిటీ హాల్లో కానీ తరలించమని ఆదేశాలు ఇస్తున్నటువంటి అవసరం అయితే పాత ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు. బట్ ప్రజలు తన జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా డిలాపరేటెడ్ కండిషన్ హౌసెస్ ఉండి ఈ వర్షాలకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అంటే ఇమీడియట్లీ మీరు స్థానిక పంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకొచ్చినట్టయితే తాత్కాలికంగా వర్షాలు తగ్గేంత వరకు నేను సెంట్రైజ్ చేయడం. పెద్దపల్లి జిల్లా మంథిని మున్సిపల్ పరిధిలో ఇంట్లోకి వర్షపు నీరు చేరి ఇబ్బంది పడేవారికి రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో టార్పాలిన్ కవర్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తూము రవీందర్, మంథిని నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్, మెంబర్స్ క్రాంతి, రాపర్తి అఖిల్, సమ్మయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు రవీందర్ గారికి ఈ విషయం తెలపగానే వారు పెద్ద మనసుతోటి ఈ యొక్క ఆడబిడ్డలకు, మా బోయినపేటకు సంబంధించిన ఆడబిడ్డలకు ఒక తాడిపత్రి మరియు డిన్నర్ సెట్ను అందించడం జరిగింది. వీరు ఈ యొక్క సేవకు గాను మీ అందరం కూడా బోయినపేట ప్రజల తరఫున మీ అందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంతేకాకుండా ఈ అక్కజల్లలిద్దరికీ కూడా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని వారికి ఇల్లును పూర్తిగా పక్క ఇంటిని నిర్మించాలని గౌరవ మంత్రివర్యులు శ్రీధరబాబు గారిని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఈ నిరుపేదలైన ఆడబిడ్డలను ఆదుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు డాక్టర్ ఎర్రవెల్లి చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని డాక్టర్ చంద్రశేఖరరావు కేవలం 10 రూపాయల ఫీజుతో పేదలకు వైద్య సేవలు అందించనున్నట్టు ప్రకటించారు. రక్త మూత్ర పరీక్షలకు 50% ఫీజు రాయితీ ఇస్తున్నట్టు తెలిపారు. మండలంలోని పేదలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఓంపల్లి సురేందర్రావు, మాజీ సర్పంచ్ ఈసరి కృష్ణ సత్యంతో పాటు పలువురు డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. మరి వైద్య సేవలు అందిస్తూ నిరంతరం మరి తక్కువ ఖర్చుతో ఎక్కువ వైద్యం చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇది మండల ప్రజల అదృష్టంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా మున్ముందు కూడా ఆయన జన్మదిన వేడుక ఈరోజు సందర్భంగా జనరల్ ఓపీ 10 రూపాయలకే నిరుపేదలందరికీ మరి ఈ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుంది. దీన్ని మండలంలో ప్రజలందరూ, పేద ప్రజలందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మరి గౌరవ డాక్టర్ సాబ్ గారు మరి ఆ 10 రూపాయల వైద్యంతో తక్కువ ఖర్చుతో చేయాలని ఆయన గొప్ప మనసుకు మండల ప్రజలందరి పక్షాన నేను ప్రత్యేక అనుమతులు లేని విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో వేములవాడ ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు పోతు అనిల్ కుమార్ మాట్లాడుతూ వేములవాడ పట్టణంలో పలు విద్యా సంస్థలు అనుమతులు లేకుండా నడిపిస్తూ పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. అనుభవం, అర్హత లేని అధ్యాపకులతో విద్యార్థుల జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల దిలీప్, రాకేష్, సందీప్, ప్రమోద్, వేణు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్హతలు లేకుండా వాళ్ళకి విద్యా బోధన చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని
ఎంఈఓ గారికి ఇప్పుడే ఫిర్యాదు చేయడం జరిగింది. వేములవాడ పట్టణంలో కనీసం ప్లే గ్రౌండ్ లేదు, కనీసం ఎలాంటి వసతులు మౌలిక వసతులు లేకుండా స్కూల్ ఎలా నడుస్తున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు ఆరాధ్యాల మీరన్న ఈరోజు వానాకాలం, వర్షాకాలం, పారిశుద్ధ్య లోపం, ఎన్నో దోమలు, ఎన్నో వైరస్లు వస్తున్నాయి మనకి ఇప్పుడే, అంటువ్యాధులు లాంటి. వెంటనే ఎంఈఓ గారు చర్యలు తీసుకోవాలని చెప్పేసి, ప్రైవేట్ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అధిక ఫీజులు వసూలు చేస్తూ 25%, 30% అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నామని చెప్పేసి ఫీజులు దొబ్బుతూ ఈరోజు ప్రైవేటు పాఠశాల వేములవాడ పట్టణంలో ప్రతి ఒక్క ప్రైవేట్, ముఖ్యంగా సుబ్రహ్మణ్యం నగర్లో వేసినటువంటి ఒక పాఠశాలను వెంటనే చర్యలు తీసుకోవాలి. పాఠశాలకు పేరు కూడా, దాని పర్మిషన్ కూడా లేదు. పర్మిషన్ లేకుండా మీరు బోనాలు దిత్తురు, అవి దిత్తురు, 88 పిల్లలకు చదువు చెప్పమంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. మున్సిపల్ పరిధిలోని కోనాయిపల్లి గ్రామానికి చెందిన వెదిరె పరశురాములు, గుమ్మడి అలేఖ్యకు చెక్కులు మంజూరు కాగా కాంగ్రెస్ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సాయిని అంజయ్య, వెదిరె రాజేశం, వెంకటేశం, నారాయణ, కనకయ్య, దేవయ్య పాల్గొన్నారు. మా కనాయపల్లి గ్రామానికి 2 సీఎం రిలీఫ్ ఫండ్స్ చెక్కులు రావడం జరిగింది. ఒకటి వెదిరె పరశురాములు, ఇంకొకటి గుమ్మడి అలేఖ్య సన్నాఫ్ వీరికి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఈ చెక్కులు పాత ప్రభుత్వంలో ఇచ్చారు. ఆనాటి ప్రభుత్వం బాగా నిర్లక్ష్యం చేయడం వలన బాగా లేట్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రజాపాలన వచ్చిన తర్వాత అన్ని చెక్కులన్నీ అంటే పాతలన్నీ క్లియర్ చేసుకుంటూ అందులో మన పనియాత్రకు 2 వచ్చినాయి. మన అన్న గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మేము కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినాక మేము కూడా కొన్ని ఇచ్చినాం, అవి కూడా ఇట్లే ఇప్పించగలరని వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ చెక్కులు రావడానికి వ్యసనాలకు దూరంగా ఉండాలని చొప్పదండి ఎస్ఐ అనూష విద్యార్థులకు సూచించారు. పట్టణంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు తమ జీవితానికి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు. పట్టుదలతో లక్ష్యాన్ని సాధించి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలన్నారు. అనంతరం కరెస్పాండెంట్ అమిరిశెట్టి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన విద్య జీవితంలో విజయం సాధించేందుకు దోహదం చేస్తుందన్నారు. అనంతరం గతేడాది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు యాజమాన్యం మెమోంటోలు అందజేసింది. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ ప్రిన్సిపాల్ గుండేటి వెంకటరమణ, డైరెక్టర్లు అనిల్ కుమార్, వెంగళ హరిప్రసాద్, ఉపాధ్యాయ బృందం స్వప్న, జగన్, ఆంజనేయులు, రాజేశం, సతీష్తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇంటర్ తర్వాత కూడా ఉద్యోగం సాధించే విధంగా హెచ్సిఎల్ కంపెనీలోను, ఎంఎస్ఎన్ ఫార్మాస్యూటికల్ కంపెనీలోను ప్లేస్మెంట్ డ్రైవ్స్ పెట్టిస్తూ గత 2 ఏళ్లలో ఒక 16-17 మంది ప్రాంగణ నియామకాలు పొందడం జరిగింది. వాళ్ళు ప్రముఖ యూనివర్సిటీలైన బిట్స్ కిలానీలో ఉచిత విద్యతో పాటు ఉద్యోగం చేస్తూ వాళ్ళ భవిష్యత్తుకి ఉన్నతమైన బాటలు వేసుకోవడానికి సహాయపడుతుంటాయి. సో మంచి మార్కులు వచ్చే సంవత్సరం కూడా మంచి మార్కులు సాధించి కళాశాలకు చొప్పదండి పట్టణానికి మంచి పేరు తేవాలని. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో రాగినేడు పిహెచ్సి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాలను సైతం లెక్క చేయకుండా తమ ప్రాణాలను ఫరంగా పెట్టి మున్సిపల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మన పట్టణం సురక్షితంగా ఉండాలంటే మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది సేవలు ఎంతో కీలకమన్నారు. మున్సిపల్ సిబ్బంది అనారోగ్యానికి గురి కాకుండా ఉండాలని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శివప్రసాద్, ఏఈ సతీష్, కౌన్సిలర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. మన పట్టణం సురక్షితంగా ఉండాలంటే మా ఫ్రంట్ లైన్ వర్కర్లు సురక్షితంగా ఉండి పనిచేయాలి. కాబట్టి వారి ఆరోగ్యం కాపాడడానికి ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా పట్టణ ప్రజలందరూ కూడా ఈ యొక్క వర్షాకాలం దృష్ట్యా వారందరూ కూడా ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవడము, అదేవిధంగా ఈ దోమల బారి నుంచి రక్షించుకోవడానికి ఏదైనా దోమతెరలు పెట్టుకోవడము, అదేవిధంగా ఇంటి చుట్టూ ఏమైనా నిల్వ ఉన్నట్టయితే బుషెస్ క్లియర్ చేసుకొని ప్రజలు ఎలాంటి అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, రాబోయే ఒకవేళ వర్షాలు తగ్గి ఎండలు ముదిరినట్టయితే అప్పుడు దోమలు వచ్చే ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా ఈ యొక్క ఆరోగ్య క్యాంపుకు ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI
to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.